నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీనాథ్. నేను రెనోవా హాస్పిటల్ కంపెనీలో కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను. ఇవాళ మీ ముందరికి ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను. టాపిక్ పేరు అనేది మనం ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటాం. అంటే మనకు ఈ మెదడు కానీ స్పైనల్ కార్డ్ కానీ వెన్నుపూసలో తగిన ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఒక విధానాన్ని మనం ఫంక్షనల్ న్యూరో సర్జరీ అంటాం. ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీ కింద చాలా వరకు ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఎపిలెప్సీ అంటే ఫిట్స్కి ట్రీట్మెంట్ కూడా ఆపరేషన్ ద్వారా చేయగలిగినట్టయితే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. స్పాస్టిసిటీ అంటాము, వెన్నుపూసలో ఒత్తిడి వల్ల మనకు నరాలు టైట్ అయిపోవడం, కాళ్ళలో మజిల్స్ టైట్ అయిపోవడం అనేది గమనించినప్పుడు అయితే ఈ స్పాస్టిసిటీకి మనం ట్రీట్మెంట్ అనేది ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీలో చేసుకుంటాం. పార్కిన్సన్స్ డిసీజ్ అంటే వణుకుడు రోగం అంటాము. ఇలాంటి పార్కిన్సన్స్ డిసీజ్ వాళ్ళకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ ద్వారా మనం ఈ ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఎపిలెప్సీ సర్జరీ గురించి మాట్లాడుకున్నట్టయితే కొంతమందికి కొన్ని రకాల ఎపిలెప్సీ అంటాము. అది మీడియల్ టెంపరల్ లోబ్ ఎపిలెప్సీ, లేకపోతే కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటాము, లేకపోతే ఫోకల్ ఎపిలెప్సీ అంటాము. ఇలాంటి వాళ్ళు ఎపిలెప్సీ ట్రీట్మెంట్కి మనం ఎంఆర్ఐ ద్వారా కానీ వీడియో ఈజీ ద్వారా కానీ టెస్ట్లో మెదడులో ఒక భాగం నుంచి మనకు ఈ ఫిట్స్ అనేది మొదలవుతున్నట్టు గమనించినట్టయితే ఆ భాగానికి వెళ్ళి సర్జరీ చేసి ఆ భాగాన్ని విడదీసినట్టయితే మనకు చాలా వరకు ఈ ఫిట్స్ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఎపిలెప్సీ సర్జరీ అనేది పలు రకాలుగా ఉంటుందండి. మీడియల్ టెంపరల్ లోబెక్టమీ అంటాము. ఈ కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్లో మందులకి రెస్పాన్స్ లేని వాళ్ళకి ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాము. ఈ సర్జరీ చేసిన వాళ్ళకి చాలా వరకు ఉపశమనం ఎలా ఉంటుందంటే మనం నెంబర్ ఆఫ్ సీజర్స్ అంటే ఎన్నిసార్లు రోజుకి ఇంతకుముందు ఆపరేషన్ కంటే ముందు 10-20 సార్లు వచ్చే వాళ్ళకి 1-2-3 సార్లు దాకా తీసుకురావడము. దీని ద్వారా వాళ్ళ పనిలో మనకు ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోనే విధంగా ఇండిపెండెంట్గా ఇంకోళ్ళ మీద డిపెండ్ కాకుండా ఉండేటట్టు చేసుకోగలుగుతాము. ఇంకొక రకమైన ఎపిలెప్సీ సర్జరీ అనేది పార్షియల్ ఎపిలెప్సీ లేకపోతే ఫోకల్ ఎపిలెప్సీలో మెదడులో ఉన్న ఏ భాగంలో నుంచి అయితే ఫిట్స్ మొదలవుతున్నాయి అనేది ఎలక్ట్రోడ్స్ లేకపోతే మ్యాపింగ్ అంటాము. ఈ మ్యాపింగ్ ద్వారా ఆ భాగాన్ని గుర్తించినట్టయితే ఆ భాగాన్ని ఈ విడదీసినట్టయితే ఈ సెకండరీ జనరేషన్ అనేది ఫిట్స్ ఒక్కొక్క ప్రాంతంలో మొదలై ఇంకో ప్రాంతానికి పాకకుండా మనం సర్జరీ ద్వారా ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకమైన ఎపిలెప్సీ. ఇంకా రకమైన ట్రీట్మెంట్లో మనకు హెమిస్పిరెక్టియం అంటే చాలా రెసిస్టెంట్ సీజర్స్ అంటాము. పుట్టుకతో కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ ట్రీట్మెంట్ అనేది మందుల ద్వారా కుదరనప్పుడు ఈ హెమిస్పిరెక్టమీ అంటాము. ఇలాంటిది కొంచెం కాంప్లెక్స్ సర్జరీ ద్వారా కూడా మనకు కొంతమందికి ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. వేగల్ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది ఇంకో రకమైన ఎపిలెప్సీ సర్జరీ. ఒక రకమైన ఈ నరం అంటే క్రీనియల్ నర్వ్లో 10వ నెంబర్ నర్వ్ మనం వేగస్ నర్వ్ అంటాము. ఇలాంటి నర్వ్కి మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి స్టిమ్యులేట్ చేసినట్టయితే కొన్ని రకమైన ఫిట్స్ ట్రీట్మెంట్ మనము సర్జరీ ద్వారా బ్యాటరీ రిప్లేస్మెంట్ ద్వారా ఈ స్టిమ్యులేషన్ ద్వారా మనం చాలా వరకు ఉపశమనం కలిగించే అవకాశం ఉంటుంది. రెండో రకమైన ట్రీట్మెంట్ అనేది మనము పార్కిన్సన్స్ డిజీజ్ వణుకుడు రోగం అంటాం. ఇలాంటి వణుకుడు రోగం అనేది ఉండే వాళ్ళకి మెదడులో ఒక భాగం అంటే సబ్స్టాన్షియల్ నైగ్రామ్ అనే భాగంలో డోపమిన్ అనే పదార్థం తగ్గడం వల్ల మనకు వణుకడం అనేది మొదలవుతుంది. సాధారణంగా ఈ రీజన్లో మనం ఎలక్ట్రోడ్స్ పెట్టి బ్యాటరీ ద్వారా స్టిమ్యులేట్ చేసినట్టయితే ఈ వణుకుడు అనేది చాలా వరకు తగ్గించి మోటార్ ఇంప్రూవ్మెంట్ అంటే స్మూత్నెస్ ఆఫ్ మూమెంట్ ఇంప్రూవ్మెంట్ కానీ వణుకుడు తగ్గడం వల్ల నార్మల్ యాక్టివిటీస్ చేసుకునేటట్టు మనం చేసుకోగలుగుతాము. ఈ పార్కిన్సన్ డిసీజ్లో మొదలుగా ట్రీట్మెంట్ పెట్టినప్పుడు ఈ మందులకు రెస్పాన్స్ తగ్గినప్పుడు కానీ మందులు ట్రీట్మెంట్ రెస్పాన్స్ లేనప్పుడు కానీ ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని న్యూరో సర్జన్ని కన్సల్ట్ చేసినట్టయితే దీని గురించి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. ఈ సెరెబ్రల్ స్పాస్టిసిటీ అనేది మనం సాధారణంగా గమనిస్తుంటాం, పిల్లల్లో గమనిస్తుంటాము. కాళ్ళల్లో ఎప్పుడైతే ఈ స్పాస్టిసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, చేతిలో తక్కువ ఉంటుంది, కాళ్ళల్లో ఎక్కువ ఉంటున్నప్పుడు స్పైనల్ కార్డ్ మీద ఎలక్ట్రోడ్స్ కానీ ఇంట్రాథికల్ బ్యాక్లోఫెన్ పంప్ అని మెడిసిన్ డైరెక్ట్గా స్పైనల్ కార్డ్ మీద వదిలేటట్టు చేసుకున్నట్టయితే కాళ్ళల్లో ఉన్న స్పాస్టిసిటీ అనేది టైట్నెస్ అనేది తగ్గించుకొని సాధారణమైన నార్మల్ యాక్టివిటీస్కి మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫంక్షనల్ న్యూరో సర్జరీలో మీకు చాలా వరకు డాక్టర్ని కలిస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండే వాళ్లకు మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ని కలిసినట్టయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.